ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ, అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న శ్రోతలైన మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మానక తప్పక మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. మరి ఈ 2025 సంవత్సరం ఈ ఆనంద మాసంలో, ఎందుకంటే క్రిస్మస్ దినాలు గనక ప్రభువులో ఆనందించి, ఎందుకంటే రక్షకుడు పుట్టాడు అంటే ఇంకంతకన్నా సంతోషం ఏంటి? పిల్లల కానించి పెద్దలందరికీ కూడా సంతోషమైన పండగ ఏంటంటే ఇదేగా. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని వాక్యములోనికి వెళదాం. మీ బైబిల్ చేత పట్టుకుని కూర్చుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు ఆలకిద్దాం. చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యములో మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం, ఏలయనగా మనసుకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు. ఆమేన్. దైవజనంగా దేవుని బిడ్డలారా, మనము గమనించవలసిన విషయం ఏమనగా, చూడండి, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. కుమారుడు అనుగ్రహింపబడెను. ఏ కుమారుని గురించి? ఏమండి, ఏ కుమారుని గురించి ప్రవచించాడు ప్రవచన వాక్కు అనంటే, ఈరోజు యేసు ప్రభువుని ఆయన ఎందుకు ఈ లోకానికి పంపాడు అనే దాని మీద కొన్ని విషయాలు ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి కొన్ని శ్రేష్టమైన సంగతులు మనకు నేర్పిస్తుండగా మనమందరం నేర్చుకుందాం. చూడండి, ఇది ప్రవచనంగా ఎవడి కుమారుడు అనుగ్రహింపబడును. ఈ ప్రవచన నెరవేర్పుగా లూకాసు వార్త 1వ అధ్యాయము దయచేసి మరి 35వ వచనమును మనం గమనించినప్పుడు అక్కడ ఏముంది? సర్వోన్నతుని యొక్క శక్తి కమ్ముకొనెను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చూడండి, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడెను. యెషయా గ్రంథములో ప్రవచన వాక్కు దేవుడు కుమారుని అనుగ్రహించాడు. ఎవడి కుమారుని ఎందుకు అనుగ్రహించవలసి వచ్చింది? మన వాళ్ళకి ఏమనుకుంటారంటే, పున్నామని తప్పించడానికి పుత్రుడు కుమారుడు కావాలనుకుంటున్నారు. ఈ కుమారుడు కాదు, నెత్తి మీద కుండెడతాడు, వేసి రక్తం వేజేయి, అవసరమైతే మూతికి చిక్కం పెడతాడు, ఏడ్చే రక్తం వేజేయి. అర్థమవుతుందా? ఈ కుమారుడు గురించి కాదండి. ఏ కుమారుడు అంటే ఆ కుమారుడు. ఆ కుమారుడు అంటే ఎవరు? లోకానికి లోక రక్షకుడుగా వచ్చినటువంటి ఆ కుమారుడు. ఆమేన్. అయితే దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఆ కుమారుణ్ణి తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఎందుకు ఈ లోకములోనికి పంపించాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు మొదటి యోహాను పత్రికలో, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యాన్ని ఒకసారి గనక మనం గమనిస్తే, పరిశుద్ధుడైన యోహాను తన పత్రికలో ఈ విధంగా అంటూ ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం, మరియు తండ్రి, చూడండి, తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఉండుటకు పంపబడి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాం. అమ్మా, ఈ మాట అందరూ గమనించండి. తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఉండుటకు పంపబడ్డాడు అంటే అర్థం ఏమిటి? లోకము కుమారుని ద్వారా ఏం పొందడానికి? రక్షణ పొందుటకే. మనము క్రిస్మస్లో 7 మాటల్లో 2 మాటలు వరుసగా మనం ధ్యానించాం.
అదేంటంటే, ఒకటి భయపడకుడి. గత రాత్రి ఏమో సమాధానము గురించి ధ్యానం చేశాం. ఈ రాత్రి క్రిస్మస్లో ఉన్నటువంటి మూడో భాగం వల్ల ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములోనికి రావడానికి గల కారణం ఏమిటంటే, సర్వలోకములున్న మానవాళికి అందరికీ రక్షణ ఇవ్వడానికి. దేనికి ఇవ్వడానికి? చెప్పండి గట్టిగా. రక్షణ ఇవ్వడానికి వచ్చాడు ఆయన. చూడండి, తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపబడి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నామని పరిశుద్ధుడైన యోహాను, తను ప్రేమించే యోహాను ఇక్కడ అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏమిటంటే, లోకములో ఉన్న సర్వలోకములో ఉన్న మానవాళినందరినీ కూడా రక్షించడానికే యేసు ప్రభు వచ్చాడండి. ఇంకా ఈ సత్యము చాలా మందికి తెలియట్లే. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలియట్లేదండి. ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం తండ్రి చెప్తున్నాడు, తన కుమారుడు లోక రక్షకుడుగా ఉండుటకు. ఇంకో మాట క్లియర్గా మనం చదువుదాం. యోహాను సువార్తలో మనం చూసినప్పుడు 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని ఒకసారి గమనిస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయము చూడండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. గమనించాలి, లోకము తన కుమారుని ద్వారా ఏం పొందాలి? చెప్పండి, ఏం పొందాలి? రక్షణ పొందాలి. యేసు ప్రభువుని ఈ లోకములోనికి తండ్రి అయిన దేవుడు పంపటములో గల ఉద్దేశం ఏంటంటే అదేనమ్మా. లోకము ఎవరి ద్వారా రక్షణ పొందాలి? ఆకాశము కింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమున మనుషునికి ఏమి లేదు, రక్షణ లేదు. యేసు ప్రభు వచ్చాడంటే ఊరికినే రాలా. ఇంకా మనోళ్ళు ఇంకా ఆయన పశువుల తొట్లు పెట్టి లాలిపాడనని ఉయ్యాలతో ఊపుతున్నారు. హలో, ఆయన వచ్చింది ఎందుకంటే, ఆయన ద్వారా మనం ఏం పొందాలంటే రక్షణ పొందటకి వచ్చాడు. చాలా క్లియర్గా చెప్తున్నాడు. చూడండి, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. దైవజనంగమా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చూడండి, తండ్రి అయిన దేవుడు కుమారుని లోకములోనికి ఎందుకు పంపాడంటే, సర్వలోకములున్న ప్రతి మానవుడు కూడా ఏం పొందాలంటే యేసు ద్వారా ఏం పొందాలి? రక్షణ పొందాలి. అందుకే ఈ క్రిస్మస్ పర్వదినాలలో ఆ రక్షకుని గురించిన వార్తను తీసుకుని మీ ముందుకు మేము వస్తూ ఉన్నాం. ఈ రక్షణ సువార్తను పట్టుకుని మీ ముందుకు మేము ఎందుకు వస్తున్నామంటే, కుమారుని ద్వారా మీరందరూ కూడా ఏం పొందాలి? రక్షణ పొందాలి. ఏ ఒక్క వ్యక్తి విడవబడకూడదు. అజ్ఞాన కాలమందు దేవుడు చూడనట్టు ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొంది ఏం పొందాలి? రక్షణ పొందాలి. ఆమేన్. ఆ జ్ఞాన కాలమందు దేవుడు చూడనట్లుగా వదిలేశాడు. ఇప్పుడైతే ఏమండి, అందరూ అంతటను ఏం పొందాలి? మారు మనసు పొంది రక్షణ పొందాలి. ఆమేన్. హల్లెలూయా. అవునండి, అవును. నేను అడిగేది ఏంటంటే, యేసు ప్రభుల వారు తన కుమారుణ్ణి లోక రక్షకుడిగా రక్షించడానికే పంపితే, ఇంకా అనేక మంది ఈ రక్షణ పొందకుండా ఉన్న వాళ్ళ కోసం క్రిస్మస్. పొందినోళ్ళు మనం చేసుకోవడం క్రిస్మస్ కాదు. దేవునికి స్తోత్రం. పొందనేళ్ళకి ఏం కావాలా? అదే రక్షణ కావాలి. క్రిస్మస్ అది. దేవునికి స్తోత్రం. ఏమండే, పొందనోలుగా ఏజ్బో పుట్టేజాడు, ఏసు రక్తం నీ ఉదయంలో మంచిదే.
క్రిస్మస్ కోసం, కొత్త బట్టల కోసం తాపత్రయపడడం అది మంచిదే. కొత్త బట్టలను ఉద్ధరించుకోవడం కాదు, కొంతమందిలో యేసుక్రీస్తు జన్మించాలి వాళ్ళ హృదయంలో. అదే రక్షణ వాళ్ళలో పుట్టాలి. ఆమేన్, ఆమేన్. అది అసలు సిసలైన క్రిస్మస్. నీ హృదయంలో క్రీస్తు జన్మించాలా, నీ హృదయంలో క్రీస్తు పుట్టాలా. క్రీస్తుకు నీ హృదయంలో ఇవ్వాలి, చోటు ఇవ్వాలి. సర్వలోకములో ఉన్న మానవాళిని అందరినీ కూడా లోకాన్ని రక్షించడానికి ఆయనను పంపాడండి, తీర్పు తీర్చుటకు పంపలేదు ఆయన. కాబట్టి సర్వలోకములో ఉన్న ప్రతి మానవులు కూడా క్రీస్తును కలిగి ఉండుట, క్రీస్తును ధరించుకోవడం, ఆ రక్షణ, ఆయన అనుగ్రహించే రక్షణ. ఎందుకంటే రక్షణ అంటే క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్నాం మనం అందరం, క్రీస్తును ధరించి ఉన్నాం. మనందు వాక్యంలో క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్న మనమందు ఎవరిని ధరించాం? క్రీస్తుని ధరించాం. అంటే తండ్రి అయిన దేవుడే తన కుమారుణ్ణి ఉట్టినే పంపించలేదు, ప్రతి ఒక్క మానవాళిని రక్షించుట కొరకు పంపించాడు. రెండవదిగా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి అయిన దేవుడు ఎందుకు పంపించాడు? అదే యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము, దయచేసి 9-10 వచనాలు చదువుకుందాం. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. ఆమెన్, ఆమెన్. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమను ప్రత్యక్షపరచవడు. చూడండి, ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపించెను. రెండవదిగా దేవుని బిడ్డలారా, సర్వలోకములో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఆయనలో జీవించున్నట్లుగా. ఎవరిలో జీవించాలటండి? గట్టిగా చెప్పండి. ఏమండి? లోకములో ఉన్న మనము ఏమండి ఆయనలో జీవించున్నట్లట. అంటే ఆయనంటే యేసులో సర్వలోకములో ఉన్న మానవులందరూ కూడా జీవించున్నట్లుగా. ఇది ప్రభు ఇచ్చినటువంటి నూతన వర్తమానం. ఇది హల్లెలూయా. కుమారుని ఎందుకు పంపించాడంటే సర్వలోకములో ఉన్న మానవాళ్ళందరూ ఆయన ద్వారా ఏం చేయాలి? మనం చెప్పండి అమ్మా, అక్కడున్న మాటే చెప్పండి. అక్కడ ఏముంది? ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపించాడు. కుమారుని ఎందుకు పంపించాడండి? అడ్డదిడ్డంగా జీవించడం కాదు, ఆయనలో జీవించాలి. క్రీస్తులో జీవించడం కోసం, క్రీస్తులా బ్రతకడం కోసం. ఒకప్పుడు మనం ఎలా పడితే అలా బ్రతికామండి, ఎలా పడితే అలా జీవించాం, ఎలా పడితే అలా మాట్లాడేశాం, ఎలా పడితే అలా ఉన్నాం. నేనేమంటానంటే, పౌలు చెప్తాడు, ఇక జీవించే ఈ జీవితం నా కొరకు కాదు, నా కొరకు ఈ లోకంలోకి వచ్చి చనిపోయిన క్రీస్తు యేసు కొరకే నేను జీవిస్తాను. ఆమేన్. ఎవరి కోసం జీవిస్తాడండి? క్రీస్తు యేసు కొరకు నేను జీవిస్తాను. క్రీస్తు యేసు కొరకు నేను జీవిస్తాను. ఇప్పుడు ఆయన ద్వారా, ఆయనలో సర్వలోకములో ఉన్న మానవాళ్ళందరూ జీవించినట్లు. ఎందుకంటే ఏమంటే జీవించుచున్నామండి. ఇప్పుడు ఆయన వస్తేనే మనం జీవించాలంటే, హలో, ఆయన రాకపోతే మనం ఆధ్యాత్మికంగా ఎప్పుడో చచ్చిపోయాం. ఎప్పుడో చచ్చిపోయాం మనం. దేని ద్వారా అంటే పాపముల చేత, అపరాధముల చేత, దోషముల చేత మనం ఏమైపోయామండి? బతికి ఉన్నామని పేరు మాత్రమే కానీ మనం చేసే క్రియలను బట్టి, పాపములు బట్టి, అతిక్రమములు బట్టి ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరూ కూడా చనిపోయిన వాళ్ళలోనే ఉన్నారు. ఏదో ప్రకటన గ్రంథంలో ఉన్నట్లుగా జీవించుచున్నావని పేరు మాత్రమే నీకుంది కానీ నువ్వెవరో. ఇప్పుడు ప్రసంగాంశం ఏమిటంటే, తండ్రి అయిన దేవుడు కుమారుని ఎందుకు పంపించాడయ్యా అంటే, ఒకటి, ఆ కుమారుని ద్వారా లోకములో మనం అందరము ఏం పొందాలని? రక్షణ పొందాలని. ఆమేన్.
రెండవదిగా దేవుని బిడ్డలారా, ఆ కుమారుని ఎందుకు పంపించాడంటే మనము ఆయన ద్వారా ఈ లోకంలో ఏం చేయాలా? జీవించాలి. ఏం చేయాలా? ఆయన ద్వారా జీవించాలి. ఏమంటే జీవిస్తున్నావు కదంటే క్రీస్తులో జీవించాలి. అది దేవుడు అనుగ్రహించే ఈ జీవితం. జీవించేది ఇక నేను కాదు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు ఏమన్నాడు? పౌలు గారు ఏమన్నారండి? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించి ఈ జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్లనే నేను జీవిస్తున్నాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇది అద్భుతమైన మాట, ₹1,00,00,000 మాటది. దేవునికి స్తోత్రం కలవు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ₹1,00,00,000 కంటే విలువైన మాట అది. ఆమేన్, ఆమేన్. జీవించేది నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించే ఈ జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్నును తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలనే. హల్లెలూయా. క్రీస్తు లేకుండా బతికేశాం. ఎలా పడితే అలా బతికేశాం. పాపంలోనూ అక్రమాల్లో అన్యాయాల్లో ఆడు కొంప కూల్చేసాం, ఈడు కొంప కూల్చేసి ఆడిని ఎత్తు కొట్టేసి ఈడు అత్త కొట్టేసావు, అత్తకన్నా మట్టి దాకిచ్చి కొట్టేసావు, రక్తం వెజ్జాయి. హల్లెలూయా. చెయ్యవలసిన పనులన్నీ చేసేసావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత జీవితం అదే. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు యేసు జీవితంలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మట్టి దాఖలు లేవు, ఇత్తడి దాఖలే. దేవునికి స్తోత్రం. తేడా వచ్చిందా? హల్లెలూయా. అది మరి యేసు రక్తం వేజేయి. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇంక అలా ఉండదు నాన్న. క్రీస్తు ఎలా బ్రతికాడో మనం అలా బ్రతకాలి. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన కొరకు జీవించాలి. జీవింతు నేను ఇక్క మీదట నా కొరకే కాదు, యేసు కొరకే నేను జీవిస్తాను. ఆమేన్. అవునండి, కరోనాలో బ్రతికించాడు కాబట్టి, ఆయుష్నిచ్చాడు కాబట్టి జీవించేది ఎవరి కోసం? ఆయన కోసమే, మా కోసం ఏమీ లేదు. హల్లెలూయా. ఏమో ఎప్పుడు ఏమైపోతాం ఎవడు తెలుస్తుంది. అలాగని స్వామి మీద భయం లేదుగా. ఆ జీవించేదేదో క్రీస్తు కొరకు మనం జీవించాలి. పౌలు చెప్తున్నాడు, ఇప్పుడు నేను శరీరమందు జీవించి ఈ జీవితం నన్ను ప్రేమించి, అద్భుతమైన మాట, నా కొరకు అప్పగించుకున్న దేవుని కుమారులందరి విశ్వాసం వల్లనే నేను జీవిస్తున్నాను. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 15వ వచనం, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందునని దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఏమంటే మీరు గమనించలేదు, తండ్రి తన కుమారుని ఎందుకు పంపించాడంటే ఆయన ద్వారా ఈ లోకంలో మనము జీవించాలని. నా బాధ అది. ఎంతమంది దీన్ని రిసీవింగ్ తీసుకోగలుగుతున్నారు? ఎంతకాలము మన కొరకు మనము ఈ లోకంలో జీవించాం. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు వచ్చాడంటే నీ కొరకు నువ్వు జీవించడం కోసం కాదు, ఆయనతో నువ్వు జీవించడం కోసం, ఆయన కొరకు జీవించడం కోసం, ఆయనే నీలో జీవించడం కోసం ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. పరలోకములో ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోకుండా క్రీస్తే ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే, ఒరే నువ్వు అడ్డదిడ్డంగా జీవించావురా, నేను నీ కొరకు వచ్చాను, ఇప్పుడు నువ్వు జీవించాలి. ఆమేన్. అడ్డదిడ్డంగా బ్రతకడం, అడ్డదిడ్డంగా జీవించడం, అడ్డదిడ్డంగా వ్యవహారం చేయడం, అవన్నీ క్రీస్తులో సిలువ మీద ఆయన ఏం చేశాడు? కొట్టివేశాడు. ఆమేన్. ఇప్పుడు జీవించేవాడు ఎవరి కోసం జీవించాలంటే క్రీస్తు కొరకు జీవించడానికి తన్ను తానే చేసుకోవాలి. ఆమేన్. 3వ విషయానికి వెళదాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయానికి వచ్చేద్దాం. కంటిన్యూగా చదవండి. 10వ వచనం చదువుదాం.
చూడండి, మనము దేవునిని ప్రేమించితమని కాదు, చూడండి, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకు తన కుమారునిని ఆయన పంపెను. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మూడవదిగా ఆయనని ఎందుకు పంపించాడంటే మన పాపముల ప్రాయశ్చిత్తము కొరకు. అందరూ చెప్పండి, ఎందుకండి? మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని ఆయన పంపెను. అమ్మ వినండి, మూడవదిగా ఆయన ఎందుకు పంపించాడు అంటే, ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. సర్వలోకములున్న మానవులందరి పాపములకు ప్రాయశ్చిత్తం. ఏమండి, పాపములకు ప్రాయశ్చిత్తం లేదు. నేను గత రాత్రి జ్ఞాపకం చేశా, దేవుడు మానవుని చేసిన విధానంలోని ఒక ప్రత్యేకత. జగత సృష్టిని దేవుడు నోటి మాట ద్వారా చేస్తే, మానవులు మాత్రం దేవుడు ఎలా చేశాడండి? తన స్వహస్తాలతో చేసి, నేల నుండి మంటిని తీసి బొమ్మను చేసి, జీవాత్మ ఓదగా నరులమయ్యాం. ఇక్కడే దేవుని ప్రణాళిక ఉంది. ఏలే ఆధిక్యతను దేవుడు మానవునికి ఇచ్చాడు. ఒరే, నువ్వు ఆకాశాన్ని ఏలు, చెట్టుని ఏలు, పుట్టనేలు, అన్నిటిని ఏలు. ఒకటి అడుగుతున్నాను, ఈ రోజున ఆకాశాన్ని ఏలుతున్నాడా? చెట్టుని ఏలుతున్నాడా? మాట్లాడతలేదు. జంతువులు ఏలుతున్నాడా? ఎక్కడ వెళ్తున్నాడు సార్? దేవుడు ఏలే ఆధిక్యతను దేవుడు మానవునికి ఇస్తే, ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసే మానవుడు ఈరోజు ఏలే ఆధిక్యతను పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే పాపం. ఏంటి ఆ పాపము? ఆజ్ఞ అతిక్రమమే పాపం. అందరూ చెప్పండి, ఏంటి? గట్టిగా చెప్పండి. ఏంటి ఆజ్ఞ? తోటలో ఉన్న అన్ని పండ్లు తినండి, కానీ మంచి చెడ్డలు ఫలిచ్చే ఫల వృక్షాన్ని తినొద్దని దేవుడు చెప్పాడు. అదేంటి ఆజ్ఞ? ఒక రోజున ఒక ఆవిడకి అమ్మ డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంటంటే, అయ్యగారు తోటలో ఉన్న అన్ని తినమన్నాడు, దాన్ని ఎందుకు తినొద్దు అన్నాడు. దాన్ని అంటే దీన్ని అలా చూస్తారేంటమ్మా? మంచి చెట్టు హెచ్చ రక్త విజయాలు ఏమైపోయింది ఇవాళ మీకు అందరికీ దేవుని స్తోత్రం. ఒక ఆవిడ డౌట్ వచ్చింది ఏంటంటే, తోటలో ఉన్న అన్ని తినమన్నాడు, కానీ ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా మీకు? చెప్పండి. మనకి ఇటువంటి డౌట్లు ఎందుకు వస్తాయి? మనకు వచ్చే డౌట్లు వేరుంటాయి. దేవునికి స్తోత్రం కదా. మరి అప్పుడు నాకు ఇటువంటి డౌట్ ఎందుకు వచ్చింది? తోటలో ఉన్న ఎందుకు తిన్నా? అవి ఆజ్ఞలు అంతే అన్నాను. దేవునికి స్తోత్రం. ఆజ్ఞ అంటారేంటి? పండు కదండి అంటుంది ఆవిడ. దేవునికి స్తోత్రం. దీన్ని తెక్కలక్క దీనికి ఎలా చెప్పాలనుకున్నాను. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పాను ఏంటంటే, ఇప్పుడు రోడ్లు ఉంటాయి కదా, ఉంటాయండి. 4 మొగలు రోడ్లు ఉంటాయి. ఎలాగుంటాయి? రోడ్డు ఎలాగుంటుంది? రోడ్లాగే ఉంటుంది. అవును, రోడ్లాగే ఉంటుంది. నువ్వు తిక్కగా మాట్లాడక ఇసురక్త వేజే. 4 మొగలు రోడ్లు వచ్చినప్పుడు ఏమి వేస్తారు అన్నాను. స్పీడ్ బ్రేకర్లు వేస్తారు. వచ్చే లైన్లోకి దా. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను అన్నాను, సమాంతరంగా ఉన్న రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు ఎందుకు వేయాలి అని అడిగాను. అదేంటండి, ఇంకా ఆ మాత్రం తెలీదా మీకు? అందా చెప్పు, నాకు తెలియదు కదా అన్నాను. ఏమీ లేదండి, ఇలా వచ్చినాడు, ఇలా వచ్చి గుద్దుకుని చచ్చిపోకుండా. దేనికోసం చెప్పండి రా తల్లులారా? గుద్దుకుని చచ్చిపోకుండా ఉండడం కోసం ఏచారండి. నేనన్నాను, సమాంతరంగా ఉన్న దాని మీద స్పీడ్ బ్రేకర్లు ఎందుకు వేయాలన్నాను. దేవునికి స్తోత్రం. ఆవిడికి అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. తోటలో ఉన్న పండ్లన్నీ తినమని, ఆ పండు ఎందుకు తినొద్దు అన్నాడంటే, ఇచ్చరాక్తి తినమున నువ్వు నిశ్చయముగా. నేను చెప్పింది లాజిక్ మీకు అర్థమైందా? మీకు అర్థమైన కాబట్టి నన్ను అడిగిన ఆవిడకి అర్థమైంది. దేవునికి స్తోత్రం. మీకు అర్థం కాలేదులేండి, మీ బుర్రలు తగలయ్యా ఇచ్చరక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే కదా మరి. ఇప్పుడు వీటితో గొడవ ఎందుకు? ఆ సమాంతరంగా ఉన్న దాని మీద నీ స్పీడ్ బ్రేకర్లు ఎందుకు వేయాలని నేను అంటాను. ఆవిడేమో తోటలో పండు ఎందుకు అన్ని తినమన్నాడు దేవుడు, అదెందుకు తినొద్దు అన్నాడు అని దానికి ఆవిడ క్లారిఫికేషన్ ఇచ్చేసాను. దేవునికి చూద్దాం.
ఇప్పుడు ఆ పండు తిన్ను దినమనే కదా ఈమె ఆధ్యాత్మికంగా చచ్చిపోయింది కదండి, పాపం వచ్చింది కదండి. ఆ పాపం కొరకే కదా పూర్వీకులైన వారు గత రాత్రి చెప్పాను, ఎన్నో యజ్ఞయాగాలు చేసేవాడు. ఎవడు ఒక నిర్దోషమైన మేకను ఏదో పట్టుకొచ్చేవాడు, ఆ నడి మీద చేసేవాడు, ఆడ పాపాన్ని అతిక్రమాన్ని ఒప్పుకునేవాడు. ఏమండి ఆ యాచకుడేమో ఆ రక్తాన్ని ఏం చేశాడు, 4 కొమ్ముల మీద చీరించి ఆ మాంసం ఇతర బలిపీఠం మీద ఎట్టి దాన్ని బూడిద చేసి చల్లితే ఇటు పోయి మళ్ళీ ఏం చేసేవాడు అండి, మళ్ళీ పాపం చేసేవాడు. ఇలా రొటీన్ అయిపోయింది. కానీ సర్వలోకములో ఉన్న మానవాళికి పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు, బలులు అర్పించారు. కానీ నేనేమంటానంటే పాపములకు ప్రాయశ్చిత్తం జరగలేదండి. అమ్మ వినండి, పాపానికి ప్రాయశ్చిత్తం బలుల ద్వారా జరగలేదు, యజ్ఞ యాగాల ద్వారా జరగలేదు. ఏ పోలికలైతే దేవుడు మనిషిని చేసుకున్నాడో అదే మనుష్య కుమారునిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములోనికి ఆయన తన కుమారుని ఎందుకు పంపించాడు? ఇక్కడే రాయబడి ఉంది. ఏడు తెలుసా? మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపాడు. అమ్మా, యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం అవ్వడం కొరకే తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకములోనికి పంపించాడు. ఆమేన్. మన పాపములకు ప్రాయశ్చిత్తార్థముగా యేసు ప్రభుని పంపించాడు. ఇక్కడ చేసేది పాపము ఏదైనా ఆ పాపము క్రీస్తు ద్వారా మాత్రమే. నీ పాపము, నా పాపము, మన పాపములను ఏమండి ప్రాయశ్చిత్తం అయిపోయాడు. నిజంగా చెప్తున్నాను, ఆయన మన కొరకు వచ్చి చనిపోవడానికి వచ్చాడు, మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం కొరకు వచ్చాడు. అందులో ఏముందన్న తెలుసా? నిజమైన ప్రేమ ఉంది. ఆమేన్, ఆమేన్. క్రిస్మస్లో ఏముండాలండి చెప్పండి? ప్రేమ ఉండాలా? మీ అత్తగారికి షేర్ లేదు, నీ షేర్ ఇచ్చేయి. ఏం మాట్లాడట్లేదు మరి, ప్రేమ అంటున్నారు కదా. మరి అవును, మరి ప్రేమ పొంగిపోతుంది, సంతోషం పొంగింది. ప్రేమ అంటే ఏంటి మరి? ఇచ్చేయడమే ప్రేమ. ఎవరిది? నీది. లేని వాళ్ళకి నోటంలో మాట్లాడలేదు. మరి ప్రేమ అంటే ప్రేమ అంటే ఏంటండి? ప్రేమేనండి. ప్రేమ అంటే ప్రేమే కాదు, ఇవ్వటం ప్రేమ. దేవునికి స్తోత్రం. అది మరి పేదాల మీద పప్పులు ఉండేయటం ప్రేమ కాదు. క్రియారూపకంగా నేను ప్రేమిస్తున్నానని చెప్పిన యేసయ్య మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. అదే ప్రేమ. అదే కదా, మన కొరకు ఏమి ఇచ్చాడండి? మరి ప్రేమ అంటే ఏంటనుకోండి, ప్రాణం ఇవ్వటం. అది ప్రేమ అంటేనే.